వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ పార్టీలో అదే బీఆర్ఎస్ లో అత్యంత కీలకమైన నేతలు వారికి డైరెక్ట్గా కేసీఆర్ కేటీఆర్లతో యాక్సెస్ ఉంటుంది. ఏ నిమిషమైనా వారితో ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ సమావేశమయ్యే వెసులుబాటు వారికి ఉంటుంది. అవును, వారు బీఆర్ఎస్లో కీలక నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట, పాడిందే పాట. కేసీఆర్ కేటీఆర్లకు నమ్మిన బట్లు. కానీ ఇప్పుడు వారు మిస్ అయ్యారు. వారు కనబడటం లేదు. కనీసం బీఆర్ఎస్ ఆఫీస్ వైపుకు రావడం లేదు. అసలు వారు ఏమయ్యారో, ఎందుకు ఎక్కడో సైలెంట్ అయిపోయారో ఈ విషయం బీఆర్ఎస్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్లకు ఈ విషయం టెన్షన్గా మారింది. ఇంతకీ ఆ నేతలెవరు? ఎందుకు మిస్ అయ్యారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ కథ మారిపోయింది. చాలామంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్లో చేరిపోదామా అని తహతలాడుతున్నారు. జిల్లా స్థాయి నేతలు, సెకండ్ క్యాడర్ నేతలు అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు, చాలా త్వరగా వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కానీ వీరు మాత్రం అలాంటి నేతలు కాదు. ఎప్పుడూ కేసీఆర్తో, కేటీఆర్తో యాక్సెస్ ఉన్న నేతలు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, కీలక నేతలు. వీరికి కేసీఆర్తో డైరెక్ట్గా మాట్లాడే చనువు ఉంటుంది. కేసీఆర్ దగ్గరికి వెళ్లేందుకు సామాన్యంగా ఎమ్మెల్యేలే జంపుతారు. కానీ వీరు ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్లతో టచ్లో ఉంటారు. అసలు వీరు కేసీఆర్ కేటీఆర్ల మాటలే మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వాళ్ళు. ఈ మంత్రులు, ఈ మాజీ మంత్రులు మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినట్టే. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయిపోయారు? వాళ్ళెవరో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు నిజంగా బీఆర్ఎస్కు మౌత్ పీస్ల వంటి వాళ్ళు. కేసీఆర్ చెప్పింది, కేటీఆర్ చెప్పింది, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఒకటే. కానీ వీళ్ళు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ వైపు చూడట్లేదు? ఎందుకు కేటీఆర్ గురించి మాట్లాడలేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్లను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నా వీళ్ళు మౌనంగా ఉంటున్నారు? ఒక్క మాట కూడా బయటికి మాట్లాడటం లేదు. తమ నియోజకవర్గాలకే పరిమితమైపోయారు. తమ ఇళ్లకే పరిమితమైపోయారు. కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు కేటీఆర్ను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. మరి నిన్నటిదాకా కేటీఆర్ను అంటిపెట్టుకున్న ఈ నేతలు ఒక్క ఖండన కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఒక్కరు కూడా కనీసం మాట్లాడడం లేదు. ఎందుకు? వీరంతా ఏమైపోయారు? సాధారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ మాట్లాడే సాహసం ఎమ్మెల్యేలకు లేదు. కానీ కొందరు నేతలు ఎప్పుడూ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులతో సన్నిహితంగా ఉంటూ పార్టీలో అత్యంత కీలకమైన స్థానాన్ని పొందారు. కేసీఆర్, కేటీఆర్ల మాటలు వీళ్ళ నోటి నుంచే వెలువడతాయని పార్టీ వర్గాలు చెప్పేవి. కానీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వీరంతా మిస్ అయ్యారు. ఏం జరిగింది? వీళ్ళు బీఆర్ఎస్ను వదిలేస్తున్నారా, లేక రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? ఈ నేతలు కేసీఆర్ను ఎందుకు కలవడం లేదు? ప్రగతి భవన్కు ఎందుకు వెళ్ళడం లేదు? కేటీఆర్ను కనీసం ఫోన్లో కూడా సంప్రదించే ప్రయత్నం చేయట్లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో ఆడుకుంటున్న తరుణంలో ఈ నేతల మౌనం, ఈ నేతలు మిస్సింగ్ కావడం ఇప్పుడు గులాబీ పార్టీలో తీవ్ర కలకలమే రేపుతోంది. అధికారం కోల్పోతే ఎంత పెద్ద నేతకైనా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో. కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు, కేటీఆర్ మినహాయింపు కాదు, హరీష్ రావు మినహాయింపు కాదు. ఎందుకంటే మొన్నటి దాకా వీరిని అంటకాగిన నేతలు, వీరితోనే ఉన్న నేతలు, ప్రతి క్షణం వీళ్ళతో సంప్రదింపులు జరుపుతూ, ప్రతి క్షణం వీరితో టచ్లో ఉంటూ రాజకీయం చేసిన నేతలు ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ వైపు ఎందుకు చూడట్లేదు? భయమో ఇంకేదో కారణమో. కానీ మారిన పరిస్థితులు ఈ విషయానికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ కంటే తమ రాజకీయ ఉనికి ముఖ్యమనుకుంటున్న నేతలు కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కబడ్డీ ఆడుకుంటున్న వీళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఇదేనేమో రాజకీయం అంటే? ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఆ మిస్ అయిన నేతలు ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది.